ఇప్పుడున్న పరిస్థితుల్లో రైట్ నౌ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా పెరిగిపోయింది అంటున్నారు. అవును. మీరు వేరే సినిమాలను గమనించారా? వాళ్ళకి ఎంత అవుతుంది సిమిలర్ ప్రొఫైల్ కి, మీ దానికి ఎంత అవుతుంది, అండ్ వేర్ యు ఆర్ సేవింగ్ ద మనీ అనేసి బీయింగ్ ఏ డైరెక్టర్? అంటే నాది అప్పట్లో భారీగా ఎంత భారీగా ఉన్నా వేస్టేజ్ ఉండేది కాదండి. సో అంత ఒక్కడు అనేది కూడా 120 డేసే వర్కింగ్ డేస్. సో ఇప్పుడు వర్క్ ఒక్కళ్ళలాంటి స్కేల్తో తీయాలంటే ఒక 250 రోజులు పడుతుంది. అవును. సో అలాగ ఎప్పుడు కూడా నేను ఓవర్ వర్కింగ్ డేస్, ఓవర్ బడ్జెట్ ఎప్పుడు అవ్వలేదు. హై బడ్జెటే, బట్ వాటిని దాటి వెళ్ళిపోలేదు. హై బడ్జెట్ బట్ కనిపిస్తుంటది కదా, కనిపిస్తుంది, వేస్టేజ్ ఉండదండి. రైట్. సో కాకపోతే ఇప్పుడు చాలా వేస్టేజ్లు వింటున్నాను. రైట్. సో చాలా పెద్ద పెద్ద ఎపిసోడ్లు తీసి సినిమాల్లో లేకపోవడాలు ఇలాంటివి అప్పట్లో జరిగేవి కాదు. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ రైటింగ్ లోనే ఎడిటింగ్ జరిగిపోద్దాం. ఇప్పుడు ఎక్కువ స్క్రీన్ మీద జరుగుతుంది, ఎడిటింగ్ టేబుల్ మీద జరుగుతుంది. అది మాత్రం కొద్దిగా క్రైమే. అది దానివల్ల మీకు వైబిలిటీ, ప్రోడక్ట్ వైబిలిటీ తగ్గిపోతుంది. హిట్ కి ఫ్లాప్ కి అదే డిఫరెన్స్ అయిపోతుంది. కాస్ట్ ఫెయిల్యూర్స్ అయిపోతాయి మెయిన్ అది.